సార్ ఫైర్ బ్రాండ్ అందరూ ఇప్పుడు జగన్కి ఫైర్ పెట్టబోతున్నారని ఒక వార్త వస్తుంది సార్. ఇది ఏంటి సార్, దీని వెనకాల వాస్తవం ఏంటి? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరు? ఫస్ట్ రోజా, తర్వాత కొడాలి నాని, పేరు నాని, జోగి రమేష్, అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్, వీళ్ళే కదా ప్రధానంగా గుర్తొచ్చేది వీళ్ళే. అవంతి శ్రీనివాస్ వీళ్ళంతా అయిపోయింది. అది గంట బ్యాచ్ అమ్మడు రాంబాబు గంట బ్యాచ్ అంటారు వీళ్ళని. అంటే మన ప్రతిపక్షాలు అనేది మనం అంటాం కదా, గంట బ్యాచ్ కోడిగుడ్డు మినిస్టర్ అని చెప్పి గుడివాడ అమర్నాథ్ అంటారు. సో వీళ్ళే కదా ఫైర్ బ్రాండ్స్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కనిపించేటువంటి లీడర్లు వీళ్ళే. ప్రతి చిన్న విషయాన్ని కూడా వీళ్ళే జగన్మోహన్ రెడ్డి డిఫెండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడుతూ ఉన్నటువంటి ఫేస్లు గత 4.5 ఏళ్ల నుంచి వీళ్ళే కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు సడన్గా ఎవరైనా ఒకటే నాకు అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఆయన టీం ఇచ్చినటువంటి సర్వేలను బేస్ చేసుకొని ఆ సర్వేలను తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. దాంట్లో కొడాలి నాని ఉన్నా, లేదా రోజా ఉన్నా, లేదా జోగి రమేష్ ఉన్నా, అరగంట ఉన్నా, లేదా కోడిగుడ్డు ఉన్నా, ఎవరున్నా సరే నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో ప్రత్యేకించి పెడన ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ పరిస్థితి ఏంటి? జోగి రమేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం మీద దాడులు చేయించారు, గుర్తుంది కదా ఒక సమయంలో. పట్టాభి విషయంలో పట్టాభి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఉపయోగించారని చెప్పేసి దానికి ప్రతిగా కొన్ని వందల మందితోటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి ఎమ్మెల్యే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్. సీన్ కట్ చేస్తే ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆయనకి పెడల నుంచి టికెట్ లేదని చెప్పి చాలా క్లియర్గా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ సంకేతాలు ఇచ్చినట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. కారణం ఏంటి? ఎందుకు జోగి రమేష్కి టికెట్ ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళు చెప్పే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే ప్రతి పనికి ఒక రేట్ నిర్ణయించాడు జోగి రమేష్. ఆ రేటు ప్రకారం తను వసూళ్లు తీసుకున్నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మంత్రి అయిన తర్వాత ఇంకా దాన్ని మరింత వేగం చేశారు అనేది ఆయన మీద వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. అందుకనే పక్కన పెట్టేస్తుంది అని సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన పెట్టేసింది. సో కాబట్టి నీకు పెడన్లో నువ్వు పనికిరావు, మైలవరం వెళ్ళు అని చెప్పి చెబుతున్నారని చెప్పి టాకు. కాదు నాకు మైలవరం వద్దు, నాకు ఇవ్వకపోయినా నా కుటుంబంలో ఎవరికన్నా పెడనే కావాలి, పెడనే ఇవ్వండి అని చెప్తే కుదరదు అని చెప్పి ఆల్రెడీ చెప్పేసింది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్. అది ఎవరికి ఇస్తారు పెడన అంటే ఇక్కడ మనకు వినిపిస్తున్నటువంటిది ఏంటంటే పెడనకు సంబంధించి జడ్పీ చైర్పర్సన్గా ఉన్నాడు ఉప్పాల హారిక భర్త రాము ట్రై చేస్తున్నాడు చాలా రోజుల నుంచి. ఓకే. సో అతను ట్రై చేస్తున్నటువంటి క్రమంలో అతనికి ఇస్తారేమో అనేది ఒకటైతే, పెడన సీటు కోసం జనసేనకు చెందిన రామ్ సుధీర్ను మంత్రి జోగి వైసీపీలోకి ఇటీవల చేర్చారు. ఆయనకి ఇవ్వండి అని చెప్పి. ఓకే. అంటే కనీసం తన మనిషి కన్నా ఇవ్వాలి అని చెప్పి ట్రై చేస్తున్నారని చెప్పి ఆయన వినిపిస్తుంది. ఇక పేరు నాని పరిస్థితి ఏంటి? పేరు వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని అడుగుతున్నాడు. పేరు నాని ఎప్పటి నుంచో వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నువ్వే పోటీ చేయాలని చెప్పి అంటున్నారు. లాస్ట్ చివరికి ఇప్పుడు ఏంటంటే అసలు మచిలీపట్నంలో ఆయన గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి సర్వే రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి తాడేపల్లి వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. సో ఇప్పుడు అసలు ఆయనకి వాళ్ళ కొడుకు ఇద్దరికి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. సో వైసీపీ పేరు నాని ఏంది, ఎమ్మెల్యే ఆయనే ఉన్నాడు మచిలీపట్నం అయినప్పటికి కూడా వాళ్ళ అబ్బాయి మొత్తం అక్కడే చూస్తుంటారు. వాళ్ళ అబ్బాయికి తర్వాత అక్కడ ఉండేటువంటి సీనియర్లకి పొసగడం లేదు అనేది ఒకటి. అందుకే ఆ కాన్స్టిట్యున్సీలో వ్యతిరేకత పెరిగింది అనేది ఒకటి. తర్వాత ఎంపీ వల్లభనేని బాలశౌరి ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య పేరు నానికి బాలశౌరికి మధ్య విభేదాలు ఉన్నాయి. సో ఈ విభేదాల కారణంగా ఆ నియోజకవర్గంలో దాదాపుగా వ్యతిరేకమైనటువంటి గాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీస్తుంది అనేది చెప్తున్నారు. సో అందుకని ఈసారి బీసీలకి మచిలీపట్నం టికెట్ ఇవ్వాలనేది తాడేపల్లి సర్వేల్లో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి పేరు నాని కుమారుడు కిట్టు ఇద్దరికి ఈసారి హ్యాండ్ ఇస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఓకే. సో ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఇది అయిపోయింది. ఇక మూడో నగిరికి చూస్తే మొదటి నుంచి కూడా రోజాకి టికెట్ అనుమానం అని చెప్పి వస్తుంది. సర్వేలో ఆమె వెనకబడి ఉన్నారు. దాదాపు 13% తేడా ఉంది తెలుగుదేశానికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈసారి ఆయనకి అసలు టికెట్ లేదు. ఈసారి కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కొత్త వాళ్ళకి ప్రమోట్ చేయాలని చెప్పి అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు.
సో ఆ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అక్కడ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ మున్సిపల్కి సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్స్ ఆల్రెడీ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రోజాకు కూడా డౌట్. సో ఈ మధ్యకాలం రోజా ఏం చెప్తుంది, ఒకవేళ టికెట్ ఇవ్వలేని పరిస్థితులు అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేయండి అని చెప్పి అందరికి చెప్తున్నారు. బట్ ఆమెకు కూడా టికెట్ రాని సంగతి ఆమెకి ఇంకా సమాచారం అందినట్టు కనిపించదు. అందే ఉంటుంది కానీ బహుశా ఇంకా నాకు వచ్చింది సీట్ అని భ్రమలో ఉంటారు బహుశా ఆవిడ. అంది ఉంటుంది, ఎందుకంటే సర్వేలు వెనకబడ్డారు అనే సంగతి తెలుసు కదా. పైగా మినిస్టర్ పదవి ఇచ్చేటప్పుడే లాస్ట్ ఛాన్స్ అని చెప్పి కూడా అప్పుడే జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇది ఫైనల్ ఆప్షన్, నీకు ఇంతకని మించి ఈ ఆప్షన్స్ లేవు, ఇదే రాజకీయం క్లోజ్ అని చెప్పి అన్నట్టుగా కూడా సంకేతాలు అప్పుడే ఇచ్చారని కూడా తెలుస్తుంది. అందుకే లేదంటే పెద్దిరెడ్డికి రోజారెడ్డికి ఇద్దరికి రెడ్లకి ఒకే కాన్స్టిట్యూన్సీ నుంచి ఇవ్వడం అది కుదిరేది కాదు. మామూలుగా అయితే సామాజిక ఈక్వేషన్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. సో ఇక గుడివాడ అమర్నాథ్ విషయం కూడా అంతే, సర్వేలు వెనకబడి ఉన్నాడు అని చెప్పి. అలాగే అంబటికి ఎప్పుడో చెప్పేశారంట అని టాక్. సత్యనపల్లి నుంచి సర్దుకోమని చెప్పేసి ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే అగ్రనేతలు ఎప్పుడో సంకేతాలు ఇచ్చేశారు. కాబట్టి ఆయన ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ప్రత్యామ్నాయ మార్గం కూడా ఆయనకి ఏం లేదు. కాబట్టి ఈసారి ఎమ్మెల్సీ ఇస్తాము, మీరు ఎలక్షన్ నుంచి దూరంగా ఉండండి అని చెప్పి ఆల్రెడీ ఆయనకి సంకేతాలు ఇచ్చేశారని చెప్పి తెలుస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఇంతకు ముందులాగా ఆయన ముందు కనిపించట్లేదు. కృష్ణా వాటర్ సమస్య ఉన్నా కానీ దాని గురించి మాట్లాడడానికి కూడా పెద్దగా ముందుకు రావట్లే ఆయన. సో ఇక ఫైర్ బ్రాండ్స్గా ఎవరున్నారు, ఫైర్ బ్రాండ్స్గా పెద్దగా వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్స్. కొడాలి నానికి మరి గుడివాడ కూడా ఎత్త పెడతారా అనేటువంటి డౌట్ కూడా ఉంది. ఎందుకంటే కొడాలనానికి మినిస్టర్ తీసేయడానికి కారణం ఏంటి, ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనే కదా మినిస్టర్ తీసేసింది. సో మినిస్టర్ ఎందుకు తీసేస్తారు, లేకపోతే పైగా సామాజిక వర్గానికి సంబంధించి ఒకడే ఉన్నారు. సో బట్ ఆయన కూడా తీసేశారంటే మరి అర్థం ఏంటి, అప్పుడు గొడ్డల సైడ్లో కొనుక్కున్నాడు ఈయన మినిస్టర్ పోయిన తర్వాత. సో అక్కడ మినిస్టర్లు తీసేయడానికి కారణమే నెగిటివ్ పాయింట్స్. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసేసిన, కొడాలనాని తీసేసిన, పేరునాని తీసేసిన, అప్పటికే సర్వే రిపోర్ట్లో వీళ్ళందరూ నెగిటివ్ యాంగిల్లో ఉన్నారు, నెగిటివ్ గ్రాఫ్లో ఉన్నారు. అందుకే తీసేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా చర్చ జరిగింది. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వంశీ ఉన్నాడు, వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి, వల్లభనేని పరిస్థితి ఇప్పుడు నీకు గన్నవరం ఇవ్వలేము, సర్వేల్లో వెనకబడి ఉన్నారు, కాబట్టి విజయవాడ ఎంపీగా వేయండి అని చెప్పి చెబుతున్నారు. సో అంటే ఎవరైతే ఫైర్ బ్రాండ్స్గా మనకు కనిపించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి మరో మార్గం చూసుకోండి అనే యాంగిల్లో చెప్తున్నారని అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే ఇలా చెప్పారో ఈ చెప్పిన తర్వాత వీళ్ళు ఎవరు కనిపించట్లా, చెప్పిన తర్వాత ఫోన్లు ఎత్తట్లేదు, మీడియాలో కనిపించట్లా, మీడియాలో కనిపించట్లా ఎవరు. సో ఇది సిచ్యువేషన్. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే ఉన్నారు, సింహాద్రి రమేష్ బాబు, సింహాద్రి రమేష్ అవనిగడ్డ. సో ఆయన ఏంటి ఈసారి డైరెక్ట్గా చెప్పేస్తారంటే ఈసారి నీకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, మీరు వేరే చూసుకోండి అని చెప్పి చెబుతున్నారు. దానికి కారణం ఏంటంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈ మీద వెల్లువెత్తుతున్నాయి, కాబట్టి నీకు టికెట్ ఇవ్వలేము. నాగాయలంక, కోడూరు మండలాలు అధికంగా ఉండే మత్స్యకారుల సామాజిక వర్గానికి చెందిన ఈ మోపిదేవి వెంకటరమణకు అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ కేటాయించాలి అనే డిమాండ్ ఉంది. కాబట్టి ఈసారి నువ్వు సర్దుకో అని చెప్పి సింహాద్రికి చెప్తున్నట్టు మనకి చెప్తున్నారు. సో ఇక అమ్మటి రాంబాబు కూడా అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారు అని చెప్పి అమ్మటి రాంబాబు పేరు కూడా వినిపిస్తుంది. మోపిదేవి వెంకటరమణ, అమ్మటి రాంబాబు. అంటే విచిత్రంగా ఉంది, గుంటూరు నుంచి కృష్ణా జిల్లాకి తీసుకొస్తే కృష్ణా జిల్లా వాళ్ళు ఎలా ఆదరిస్తారు, ఎలా ఎందుకు ఓటేస్తారు అసలు? ఎంత ఇప్పుడు ఎక్కడ యాక్చువల్గా అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ, అమ్మటి కాపు సామాజిక వర్గం ఇంత మాత్రాన ఎందుకు ఓటేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి క్యాండిడేట్ని నేను నాకేసి ఓటేసినట్టే ఫీల్ కానీ అని చెప్పి ఓటర్స్ చెప్తున్నారు. ఫీల్ అవుతారు కానీ ఓటు మాత్రం వేరు, చూడాలి అది. సో మొత్తం మీద ఏంటంటే ఫైర్ బ్రాండ్స్ అందరికీ కూడా ఎత్తబెట్టేటువంటి కార్యక్రమం పూర్తయిపోయింది. ఆల్రెడీ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ ఫైర్ బ్రాండ్స్ ఎక్కడ కూడా పెద్దగా ఇంతకు ముందులాగా కనిపించట్లా. లేదంటే ఇంతకుముందు ఏ చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమీడియట్గా వచ్చేసేవాళ్ళు. అవును. సో లేదండి మొన్న వైజాగ్లో విజయోత్సవం జరిగింది, యోగాలో విజయోత్సవం. మామూలుగా అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. కానీ ఆ యువజోత్సవం అయిపోయిన తర్వాత ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళారు. కానీ ఇంతకుముందులాగా వరుసగా క్యూ కట్టేసి చంద్రబాబు నాయుడు లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ వారి ఉపయోగించే పరిస్థితి కనపడలేదు కదా ఇప్పుడు. సో కాబట్టి ఫైర్ బ్రాండ్స్కి అయితే జగన్మోహన్ రెడ్డి ఫైర్ ఇస్ ఫైర్ అయితే
ఉంది కదా ఈయన కామెడీ యాక్టర్ ఉన్నాడు కదా బ్రహ్మానందం. బ్రహ్మానందం టైప్లో ఇప్పుడు ఫైర్ బ్రాండ్స్ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాండ్ వేసేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. సో వీళ్ళందరూ ఏం చేస్తారనేది మనం చూడాలి.